అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. బాధ్యతగా ఫీల్ అయితే ఎంత భారాన్నైనా మోయాలనిపిస్తుంది. ఇష్టమైన ప్లేసు ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ఇష్టమైన రెసిపీ ఎంత ప్రాసెస్ అయినా కూడా చేసుకొని తినాలనిపిస్తుంది. అయితే మన రోటి పచ్చడికి అసలు ఎటువంటి కష్టం పడక్కర్లేదు. చాలా ఇష్టంగా చాలా సులువుగా తయారు చేసుకొని ఇష్టంగా తినే మన పచ్చడిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చట్పట్లో మనందరికీ రోటి పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. మీరైతే ఎంత చక్కగా ఎర్ర చీరతో కళకళలాడుతూ మహాలక్ష్మిలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. చక్కగా ఈ రోజు చట్పట్ల మా అందరికి ఏం పచ్చడి చేసి చూపిస్తున్నారు? అందరూ కొంచెం కష్టపడకుండా పచ్చడి చేద్దాం అనుకునే వాళ్ళకి ఈజీగా పెసలు ఇంట్లో నానేసుకుంటుంటారు. మొక్కలు వస్తే బలంగా తినాలనుకునే వాళ్ళకి ఇన్ని పెసలు చక్కగా చింతపండు ఉప్పు అన్ని వేసి దంచి పెసలతోటి పచ్చడి. మనం పెసరపప్పు పచ్చడి చేసుకుంటాం. దానికి ఏంటంటే తొక్క ఉంటుంది, తొక్క లేకుండా చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఫైబర్ అని ఇడ్లీ కూడా నల్లటి ఇడ్లీలు ఆ తొక్కతోటే చేసుకుంటారు. ఎందుకు బలం ఉంటుందని. అందుకే పచ్చళ్ళలో కూడా మన మార్పులు చేర్పులు తేవాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను పెసళ్లతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పెసలతో పచ్చడి నానబెట్టేసి ఉంచుకుంటే ఆ పెసలతో మనం పచ్చడి చేసుకోవచ్చా? సూపర్ అండి. మరైతే పెసళ్ల పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పెసళ్ల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, నూనె, కారం, ఉప్పు. సో కౌసల్య గారు, పెసళ్ల పచ్చడికి కావాల్సిన అన్ని మనం సిద్ధంగా పెట్టుకున్నాం. చక్కగా టక్క పచ్చడి చేసేసుకోవడానికి. పెసలు ఎంత ముందు నానబెట్టుకోవాలి? మనం రాత్రి నానబెట్టుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మొలకలు వచ్చి కావాలని చెప్పేసి వదిలేం అనుకుంటే మొలకలు వస్తాయి, ఆల్రెడీ కొంచెం వస్తున్నాయి. అయితే మొలకలు వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని ఇలాగా తింటాం. మొలకలు వచ్చిన ఏదో నిమ్మకాయ ఏదో పిండుకొని. ఇది కూడా మనం ఏమీ వేయించట్లేదు, ఓన్లీ తిరుగుమత వేసుకుంటాం. అంతే ఇలా నానిపోతే చాలు మెత్తగా. నానిపోయినవి మెత్తగా అయిపోయింది, పచ్చడిలో చేసుకుంటున్నాం. ఓకే, అయితే సో నానిపోయిన పెసలు రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయమంటారు? తిరుగుమత వేసేసుకొని దంచేద్దాం. యూజువల్ గా పెసరపచ్చడి అని చాలా ఎక్కువగా చేసుకుంటారు. పెసరపచ్చడి అందరికి ఇష్టం చాలా, మామిడికాయ సీజన్ లో పెసరపప్పు అని. అలాంటిది నాకు అనిపిస్తుంది ఓన్లీ పెసరపప్పు ఎందుకు చేసుకోవాలి, పొట్టుపప్పుతోటి చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి, అలాగ మనం చేసి చూద్దాం అని చెప్పి నేను చేశాను. నాకు నచ్చింది పచ్చడి. అవును, ఇలాగో స్ప్రౌట్స్ తినండి అనే డాక్టర్లు చెప్తున్నారు కదా. చక్కగా ఇలా టేస్టీగా చేసుకుంటే అలా దోశలో బాగానే ఒక 2-3 స్పూన్లు తినేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇడ్లీలు కూడా అందరూ తొక్కతో ఉన్న మినపప్పుతోటే చేసుకుంటున్నారు. అవును, అది ఆర్గానిక్, బాగా నల్లగా ఉన్న ఇడ్లీలు అయినప్పుడు కూడా బలంగా ఉండాలని చెప్పి ఆ ఇడ్లీలు చేసుకుంటున్నారు. అందుకని పొట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి చక్కటి ఫైబర్ అది ఉంటుంది. కొన్నిట్లో మనం యూజ్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అవును. సో బాండి వేడెక్కింది, నూనె వేసుకున్నాం. నూనె కూడా మరి ఎక్కువ వేసుకోకర్లేదు, కొంచెం నూనె వేసుకొని. మినపప్పు కూడా తక్కువ వేసుకోవచ్చు దీనికి. ఓకే, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఇది అయిపోగానే ఎర్రమిరపకాయలు, చింతపండు. మెయిన్గా పెసరపచ్చడిలోని హింగు వేస్తారు. హింగువ చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే ఆ సువాసన ఎక్కువ బాగుంటుందండి వేస్తారు. మామిడికాయ పెసరపప్పు, నిమ్మకాయ పెసరపప్పు, కటిక పెసరపప్పు, చింతపండు పెసరపప్పు, ఇలా చాలా 90 రకాలు చేస్తారు పెసరపప్పుతో. సో చక్కగా ముందు మనం కొద్దిగా ఆయిల్ వేడెక్కగానే మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాం. మంచి వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఏం వేస్తున్నాము? హింగు వేసేస్తాం. అలాగే హింగు అండ్ మిరపకాయలు ఈ రెండు వేసి. ఇందులో మెయిన్ ఇంగువ అన్నారు. మెయిన్ హింగు, అందుకే కొంచెం ఎక్కువే వేసాను. ఇది అయిపోయింది మంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చింతపండు, ఉప్పు వేసుకుని దంచుకోవడం. అలాగే సో
సో మన దీన్ని స్టవ్ ఆపుకోవటమేనా? చింతపండు ఏం వేడి చేసి చింతపండు అంతా ఉడకపెట్టి తెచ్చిన చింతపండు కదా, కానీ యాక్చువల్ గా ఇది ఎవరు చింతపండు ఉడకపెట్టుకోరు. ఇవాళ నాకు పెసరపప్పు పచ్చడి తినాలి అంటే అప్పటికప్పటికే చేసేసుకుంటారు కదా, అందుకే ఒక్కోసారి చింతపండు కడిగేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుంటూ ఉంటారు. స్టవ్ ఆపేనా? ఆపండి. సో ముందుగా అయితే మనం తాలింపుని రోట్లో నూరుకోవాలి కదా. తాలింపు కన్నా మనం ముందు ఇది నూరేసి తాలింపు కలిపేద్దాం. ఓకే. నానబెట్టిన పెసలు ముందు కొంచెం నూరుకోవాలి అంతే కదా. నలిపోతాయి కదండి ప్రవీణ. కానీ ఇందులో పచ్చిమిర్చి వేస్తే కాంబినేషన్ ఒకలా ఉంటుంది. ఇందులో మీరు ఎండుమిర్చి వేసారు అంటే యాజ్ యూజువల్ గా ఉండే చట్నీ రెసిపీని నేను ఫాలో అవుతున్నాను దీనికి. మరి రెగ్యులర్ పెసరపప్పు ఎలా చేస్తామో అదే ప్రొసీజర్ లో వెళ్తున్నాను నేను. అన్ని మరి పచ్చిమిరపకాయలు మీరు అన్నట్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆ విధానం చేసినా కూడా బాగుంటుంది ట్రై చేసి చూస్తే. ఇది యాక్చువల్ గా పెసరపప్పు పచ్చడి రెసిపీ అన్నమాట. దీన్ని ఇంకా నేనేం మార్చలేదు, మామూలుగా పెసలు పెట్టాను దీంట్లో. ఇది రాని వాళ్ళు పెసరపప్పు పచ్చడి తక్కువ మంది ఉంటారు, అందరు ఇళ్లలో చేస్తారు, కానీ పెసలతో చేసుకున్న వాళ్ళు తక్కువ. నానబెట్టి మామూలు పెసరపప్పుతో మనం ఏంటి పెసరట్లన్నీ కూడా ఇలాగే చేసుకుంటాం, పెసలతోటే చేసుకుంటాం. మీకు ఆ డిఫరెన్స్ చాలా తెలుస్తుందండి. పొట్టు తీసిన పెసరపప్పుకిను పొట్టుతో ఉన్న పెసలతోటి చేసిన పెసరట్టుకి కూడాను టేస్ట్ చాలా ఉంటుంది. అందుకని చాలా మంది పెసరట్టు వేసుకుంటే ఇలాంటివి పెసలతోటే వేసుకుంటారు. కష్టమేమో లేదు, అయిపోయింది, అలిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ఇస్తారా ప్రవీణ్ గారు? ఓకే. నేను ముందు కొంచెం నీరుతో ఉన్నటువంటి చింతపండు వేస్తాను. చింతపండు కొంచెం నీళ్లతో ఉన్నది వేస్తున్నాను. సరిపోద్దు, ఉడకపెట్టిన చింతపండు గుజ్జు. అలాగే ఉప్పు వేస్తాను. కారం కూడా కొంచెం. కారం కూడా వేస్తాను. కారం వేస్తాను, నేను వేస్తాను. కొంతమంది ఈ మిరపకాయలతోటి అవగొట్టేస్తారు టేస్ట్. నేను కారం కూడా అన్నిట్లోనే రెండు వేస్తాను. సో మన తాలింపు వేస్తాను. ఆయన అలగక్కర్లేదు. ఇప్పుడు బాండ్లీలో పచ్చడి కలిపేసుకుంటే మీకు వేసేద్దామా? వేసేయండి. సో మన ఎండుమిర్చి అవి కూడా బాగా నూరాం కదా, మొత్తం అన్ని మెత్తగా అయిపోయినాయి చక్కగా. కొద్దిగా కారము, కొద్దిగా ఎండుమిర్చి. సో అసలు ఫ్లేవర్ బాండీలో వెయిట్ చేస్తుంది కదా ఇంగువ. మీరు అన్నారుగా ఈ పచ్చడికి మెయిన్ ఫ్లేవర్ అని. ఎక్కువ పెసరపప్పు అందరూ చేస్తారు చాలా మంది, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం తాలింపు బాండీలో నూరుకున్న పచ్చడి అంతా వేసేసి బాగా కలుపుకుంటే ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇది నాకు తెలిసి చక్కగా దోశల్లో అది మార్నింగ్ టైం చాలా బాగుంటుంది కదా. పెసరట్టులో ఈ పెసల పచ్చడి ఎలా ఉంటుంది? ట్రై చేసి చూడాలి ఇంకా దాన్ని. ఎందుకు బాగుండదు? పెసరట్లో కూడా పచ్చడి ఇదే తినొచ్చు. చాలా బాగుంది, చాలా హెల్దీగా కనిపిస్తుంది. మెయిన్ థింగ్ హెల్దీ. తీసేసుకుందామా బౌల్లోకి? తక్కువ కారం వేస్తే చిన్నపిల్లలు కూడా ఇడ్లీలోనో దోశలోనో నంచుకొని తినేస్తారు. వాళ్ళకైతే శాండ్విచ్ బ్రెడ్ మీద చక్కగా అలా స్ప్రెడ్ చేసి అలా కూడా చేయొచ్చు. చిన్న చిన్నగా ఉల్లిపాయలు అమెరికన్స్ హమ్మస్ అని చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కాబూలీ చనాని నానేసేసుకొని రుబ్బేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని దానిలోని కొంచెం నువ్వులు అది వేసేసి పెడతారు హమ్మస్ అని.
అది చూస్తే నాకు అనిపిస్తుంది కాబూలీ చనా పచ్చడిలాగా అనిపిస్తుంది. ప్రవీణ గారు, పెసలతో చేసేటటువంటి పచ్చడి టేస్ట్ చూడండి. తప్పకుండా. సూపర్ సూపర్ అంటే సూపర్. దీన్ని నేను అన్నట్టు పెసరట్లు అక్కర్లేదు, దోశలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇలా ఈ బౌల్ అలా పెట్టుకొని హాయిగా టీవీ పెట్టుకొని ఆరామ్సే చక్కగా బౌల్ అంతా తినేయచ్చు. అంత బాగున్నాయి ఫ్లేవర్స్. మీరు అన్నట్టు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంది. అలా కొన్ని ఎండుమిర్చి నూరాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా వేశారు, చాలా ఏదో అలా అద్దినట్టు వేశారు అంటారు కదా, ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా పడ్డాయి. చూసారు కదా పెసళ్ళ పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా 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 ఎమ్మీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేయండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పెసళ్ళ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, నూనె, కారం, ఉప్పు. పెసళ్ళ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. దానిలోనే కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రోలు తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసలు వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. బాగా నలిగిన తర్వాత ఉడకబెట్టిన చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, మనం వేయించిన తాలింపు కొద్దిగా వేసి కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని మనం తాలింపు వేసిన బాండీలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ టేస్టీ పెసల పచ్చడి రెడీ. ఇంత మంచి పచ్చడిని చాలా సింపుల్గా, అంటే నిజంగా ఇలా టక్ టక్ కూర్చొని మాట్లాడుకుంటూ చేసేసుకోవచ్చు. చాలా వెరైటీగా ఉంది. మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కౌసల్య గారు. వెల్కమ్ అండి. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/ఈటీవీ అభిరుచి లేదా facebook.com/ఈటీవీ అభిరుచిలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. నెక్స్ట్ రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.